హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ధనుజుల జంపినాడవు సుధర్మం నిల్పగ, లోకమందు దుర్జనుల వధించి సజ్జనుల సాధులగాతువు. నీదు భక్తులన్ జననుత ముక్తికాంతకు వశంబునరింతువు. సర్వసంపద వనరుగూర్చు దివ్య పురుషోత్తమ శ్రీపతి జానకీపతి. సుజన రక్షక బ్రహ్మజ్ఞ సూరివర్య, రుద్ర తేజస్సముద్భూత భద్రమూర్తి, సాధుజన పోష సమీరి సకల శుభద, అభయముందించి నను బ్రోవుము ఆంజనేయ. అందరికీ నమస్కారం. పిబరే రామరసం. ఇవాళ మండోదరి విలాపం గురించి మనం తెలుసుకుందాం. రావణాసురుడు యుద్ధంలో మరణించాడు. రాముడి సీత, అతని సహధర్మచారిణి మండోదరి, మహాసాధ్వి, పతివ్రత శిరోమణి, ఎంతగానో విలపిస్తూ ఆ యుద్ధ మైదానంలోకి వచ్చింది. భర్త యొక్క శవం దగ్గర కూర్చుంది, రోధిస్తోంది. నాథ, ఎందరూ ఎన్ని విధాలు చెప్పినప్పుడు కూడా మీరు బలగర్వంతో సీతాపహరణం చేసినందుకు ఇటువంటి ఫలితం కలిగింది కదా. ఎంత దుష్టమైనటువంటి చర్య చేశారు మీరు. తప్పు చేసినప్పుడు ఎంతటి రక్త సంబంధికుడైనటువంటి వాళ్ళైనా సరే, సోదరుడైనా సరే విడిచిపెట్టవలసిందే అనేటువంటి ధర్మసూత్రం మనకు రామాయణ నీతి చెప్తోంది. నాథ, మీకు తెలుసు కదా, తెలిసి ఇటువంటి తప్పులు ఎలా చేశారు. మంచి పని చేసేటప్పుడు పక్షులు మృగాలు సైతం సాయపడతాయి అనేటువంటి విషయం మీకు తెలియదా. పరస్వతి పతివ్రత అయినటువంటి సీతాదేవిని దొంగిలించి తీసుకువచ్చినటువంటి కార్యము ఎంత క్షుద్రమైంది. ఎన్నిసార్లు మీకు నేను ఎన్నోసార్లు మనవి చేశాను, ఎన్నోసార్లు చెప్పి చూశాను, మీరు నా మాట విన్నారు కాదు. నేను శ్రీరామచంద్రమూర్తిని ఏమీ అనను, నిందించను. ఆయన బలపరాక్రమం నాకు తెలుసు. చేసింది తప్పు మీరు, అపరాధం మీది, పాపం మీది. అటువంటప్పుడు నేను మిమ్మల్ని సంహరించినటువంటి శత్రువునైనా సరే ఎలా నిందిస్తాను. నేను ఇంద్రియాలను జయించడం మిక్కిలి అసాధ్యం. లోకాలను జయించవచ్చు, చక్రవర్తులను సామంతులుగా చేసుకోవచ్చు, కానీ జితేంద్రియుడు కాని వాడికి హాని కష్టాలు తప్పవు, దుఃఖం తప్పదు, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. కోరికలను ఇంద్రియాలను నియంత్రించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ఆదర్శ పురుషుడు, మహానుభావుడు అని ఆ రావణ పత్ని అనుకున్నది. తపశ్శక్తితో ముల్లోకాలను తన చేతి కిందకు తెచ్చుకున్నటువంటి రావణాసురుడు ఇంద్రియాలకు లోలుడై సీతామహాదేవిని అపహరించి తెచ్చడం వల్ల తన మరణాలను తానే కొని తెచ్చుకున్నవాడయ్యాడు. ఎంతటి దుర్గతి పట్టింది. కష్టకాలం కలిగినప్పుడు సైతం మండోదరి దేవి తన భర్తను యుద్ధంలో సంహరించినటువంటి శ్రీరామ ప్రభువును భగవద్ అవతారంగా అభివర్ణించింది. ఇది ఆమెలోని ప్రత్యేకత, సులక్షణం. శ్రీరామచంద్రుడు సామాన్య మానవుడు కాదు 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 అని చెప్పింది. అంత మునుపు ఆమె తన పతితో రామునితో విరోధం పెట్టుకోవద్దు, సీతాదేవిని సగౌరవంగా తీసుకువెళ్ళి రాముడికి సమర్పించి క్షమాపణ కోరుకోండి,
అని భర్తకు ఎన్నోసార్లు హితోపదేశం చేసింది మండోదరి. భవిష్యత్ దర్శనం చేసుకోగలిగినటువంటి దూరదృష్టి కలిగిన గల వనితా శిరోమణి ఆమె. తన భర్త కామరూపి అని, ఇతరులు చొరబడరని, ఇతరులు మాత్రం ప్రవేశించని లంకా ద్వీపము అభేద్యమైందని ఆమెకు తెలుసు కూడా. దేవతలు కూడా అందులో ప్రవేశించడానికి అసఖ్యమైనటువంటి లంకానగరి అది. అటువంటి లంకానగరిలోకి హనుమంతుడు ప్రవేశించిన నాడే మండోదరి భయపడింది. ఆమె మనసు కీడుని శంకించింది. దండకారణ్యంలో ప్రవేశించి కరదూషణాదులను నిర్జీవులు చేసిన నాడే రామప్రభువు మనుష్య రూపంలో ఉన్నటువంటి భగవంతుడే అని గ్రహించినటువంటి మండోదరి తన మనోబలం వల్ల జ్ఞానము తెలుసుకునేటువంటి విద్యురాలు మండోదరి. అటువంటి మహాశక్తివంతురాలు మండోదరి. నీతి బోధలను జరుగుతున్నటువంటి విపత్కర సంఘటనల మర్మం ఎరిగినటువంటి మహాసాధ్వి మండోదరి. రావణాసురుడు భార్య మాట బంధించినట్టయితే ఇంత జరిగేదా? జరిగేది కాదు. అందువల్లనే తన భర్త సంహరింపబడినప్పుడు రాముణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమాత్రమూ నేరారోపణ చేయలేదు. తన భర్త చేసినటువంటి అకృత్యాన్ని మాత్రమే తలుచుకొని శోకించసాగింది. సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ ఈ కార్యక్రమాన్ని 10 మందికి చేరేట్టుగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ వేదప్రియ. శుభం భూయాత్. జై శ్రీరామ్.